హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ పిల్లలందరికీ చాలా ఇష్టమైన గవ్వల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే పక్కా కొలతలతో మీకు అర్థమైపోతుందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. అదేవిధంగా 2 కప్స్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో తగినంత కొంచెం ఉప్పు మనం ఎంతైతే లైట్గా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఏం చేయాలంటే చక్కగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న రౌండ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే బెల్లాన్ని 2 కప్పులు తురిమిన బెల్లాన్ని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో కళాయి ఒకటి తీసుకొని దాంట్లో ఆయిల్ కూడా వేసుకొని 2 స్టవ్ల మీద పెట్టుకొని రెడీగా ఉన్నాం అనుకోండి. మనం తీసుకుంది కొంచెమే కాబట్టి రౌండ్స్ చేసుకోవడం, ఈ గవ్వలు ప్రిపేర్ చేసుకోవడం కూడా ఫాస్ట్గానే అయిపోతాయి అన్నమాట. అవి 2 ప్రిపేర్ అయ్యేలోపు చూసారు కదా, ఇలా బాల్స్ అన్నీ చక్కగా రెడీగా అయిపోయిన తర్వాత ఇలా గవ్వ చెక్క అనేది ఉంటుందండి. దీనికి కొంచెం లైట్గా ఆయిల్ రాసుకొని మనం ఇలా అయితే చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం కనుక గవ్వల్ని ప్రెస్ చేస్తూ తీస్తే ఇలా మంచిగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా బెల్లం రెడీ అవ్వలేదు, అంటే పాకం రాలేదు కాబట్టి ఆయిల్ అయితే ఫాస్ట్గా కాయిపోయింది కాబట్టి ఇవన్నీ చక్కగా ఏం చేసుకుందాం. ఈ వేయించుకునేటప్పుడు అందరికీ డౌట్ వస్తుంది, ఒక్కొక్కటి వేయాలా మొత్తం అన్నీ కలిపి వేయచ్చా అని. ఏం పర్వాలేదండి, అన్నీ కలిపి వేసినా మనకి అవన్నీ కూడా వేగిన తర్వాత వాటికి విడిపోతాయి కాబట్టి ఏమీ పర్వాలేదు. చూసారు కదా చక్కగా విడివిడిగా ఎంత బాగున్నాయో. ఇలా ఉన్నప్పుడే మనం వాటిని తీసేసుకోవాలి. ఎందుకంటే దాంట్లోని మంచి కలర్ అని చెప్పేసి వచ్చే వరకు దాంట్లోనే ఉంచామనుకోండి, అవి తీసిన తర్వాత ఏమవుతుందంటే మాడిపోయినట్టుగా ఇంకా బ్రైట్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే అలా అసలు ఆ పని మాత్రం ఎప్పుడు చేయకూడదు. అందుకనే ఇలా గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకోవడం వల్ల అవి చక్కగా కొంచెం ఆ వేడి అనేది చల్లారిన తర్వాత కొంచెం రెడ్డిష్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇంకా మిగిలినవి కూడా ఉంటాయి కదా, వాటిని కూడా చక్కగా దోరగా వేయించేసుకున్నాం అనుకోండి. పాకం ఈలోపు రెడీ అయిందో లేదో చెక్ చేసుకుంటే ఇవన్నీ కూడా తీసి డైరెక్ట్గా పాకంలో వేసేస్తే గవ్వల ప్రిపరేషన్ సూపర్గా ఉందండి. అసలు తింటే మీరైతే బాగా అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. కాకపోతే దీంట్లో మరో చిట్కా ఏంటంటే బెల్లం పాకం అనేది రావడం ఇంపార్టెంట్. చూసారు కదా, బెల్లం అనేది ఇలా ముద్దగా రావాలన్నమాట. గట్టి పాకం అంటారు దాన్నే. అలా వచ్చిన దాన్ని ఇలా రెడీగా ఉన్న దాంట్లో ఈ గవ్వల్లో కనుక వేసేసుకొని చక్కగా అన్నిటికి అంటే విధంగా మనం అలా వేసేసి ఉంచడం వల్ల అన్నిటికి అంటుకోదు. కాబట్టి ఏం చేయాలంటే మనం గరిటె సహాయంతో, ఎందుకంటే బెల్లం వేడిగా ఉంటుంది కదా, అన్ని గరిటె సహాయంతో మొత్తాన్ని కూడా అన్నిటికి అంటే విధంగా కలుపుకొని ఉంచుకోవాలి. చూసారు కదా ఎంత బాగున్నాయో గవ్వలు, చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.